చల్లగా పాడుతా తీయగా చల్లగా. అక్షయ సాయి మన ముందరికి వస్తోంది, ఆహ్వానించండి చప్పట్లతోటి. అక్షయ్ సాయి ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం చిరంజీవి శ్రీ, గానం చిత్ర గారు, గాయం సినిమా నుంచి అలుపన్నది ఉందా. అలుపన్నది ఉందా ఎగిరి అలకు ఎదలోని లయకు, అదుపన్నది ఉందా కలిగి అలకు కరిగే వరకు, మెలికలు తిరిగి నది నడకలకు, మరి మరి ఉరికి మది తలపులకు, లలా 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 అలుపన్నది ఉందా ఎగిరి అలకు ఎదలోని లయకు, అదుపన్నది ఉందా కలిగి కలకు కరిగే వరకు. ఆకాశమే దిగదా ఇలకు, నా సేవకి సిరులే చిలికి దాసోమే అనదా వెలుగు, ఆరారు కాలాల అందాలు బహుమతి కావాలకు, కలలను తీరా నా కన్నులకు, లల అలుపన్నది ఉందా ఎగిరి అలకు ఎదలోని లయకు, అదుపన్నది ఉందా కరిగే కలకు కరిగే వరకు. నీ చూపులే నడిపే వరకు ఏమైనదో నాలో వయసు, నీ ఊపిరి తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు, ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు, ఎదురుగా నడిచే తొలి ఆశలకు, లలా 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 ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. తారా స్థాయిలో కూడా మీ వాయిస్ మెలోడీ పోకుండా చక్కగా మెయింటైన్ చేశారు. అదే గాయకులకు కావాల్సింది. తప్పంటూ నేనేమి చెప్పలేదు, ఎందుకంటే ఈ పాటలో పైన గాంధారం వరకు ఉంది, మంత్రస్థాయిలో దైవతం వరకు ఉంటుంది కింద. పైన కరెక్ట్గా పాడేస్తున్నావు, ఆ కింద దైవతం మాత్రం లా 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 లా. అక్కడ ఒట్టి గాలి వస్తుంది తప్ప మేము ఊహించుకోవాలి అది దైవతం అని చెప్పి. దానికి కూడా ప్రయత్నం చేయగలిగాను. శ్రీ చాలా చిన్న వయసులో చనిపోయినటువంటి ఒక మంచి గాయకుడు, మంచి సంగీత దర్శకుడు. ఏ పువ్వైనా వాడిపోవాల్సిందే, వసివాడాల్సిందే, కింద పడాల్సిందే. కానీ ఈ పువ్వు మొగ్గలో నుంచి విచ్చుకోగానే వెంటనే పడిపోయింది. పరిమళం మనకు సోకుతున్నప్పుడు ఇంకా బాగుందే పువ్వు ఎక్కడిది అని అనుకునే లోపలే వసివాడిపోయింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్.